కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఏటి ఒడ్డున మా ఊరు. రచన శ్రీ కనుమ ఎల్లారెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కనుమ ఎల్లారెడ్డి విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు. వీరు ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు చేశారు. నివాసం తాడిపత్రి. మంచి క్రమశిక్షణ, నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం, విద్యార్థులకు మంచి విలువలు బోధించడం, అమ్మాయిలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా బోధన వీరి అభిరుచులు. దాదాపు 55 కథలు, 200 పైగా పిల్లల కథలు, వ్యాసాలు, అంతర్జాతీయ వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు ఎన్నో రాశారు, వ్రాస్తున్నారు. చెంగు చెంగున గంతులు వేయండి అంటూ వరి నాటుతూ పాట పాడుకుంటున్నాడు వీరయ్య. పచ్చని చేలు ఓలాలి, పచ్చని చేలు ఓలాలి అంటూ కోరసుగా పాడారు ఆడవాళ్లు. వరి నాటడం ఈరోజు పూర్తవుతుంది. రేపటి నుంచి పెద్ద బావి చేనులో కంకులు ఏరాలి. మీ ముగ్గురు వస్తారా? తలపాగా సరిచేసుకుంటూ అడిగాడు వీరయ్య. రంగమ్మత్త, జానకమ్మత్త రారు, నేవత్తా అంది రంగి. ఆ మాట వాళ్ళు చెప్పరే? వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఏం లేదన్నా, రేపు సంతలూరులో దేవర చేస్తుండు మా తమ్ముడు, అందుకని ఇద్దరం వెళ్తున్నాం. ఏంది రంగి, నువ్వు వెళ్ళడం లేదా? రంగి నిట్టూర్చి, నేను దేవరకు. ఎలా అడుగుతున్నావన్నా? ఇంటికాడ ముసలాయన ముసలమ్మను విడిచి ఎట్లా వెళ్ళేది? ఇద్దరికి చూపు కానరాదాయే. ఏదో ముసలమ్మ అట్టాగే తారాడుతుంది. నేను లేకుండా బువ్వ కూడా తినరు. నేను రాగానే ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ తింటామన్నా. అదృష్టం అంటే నీదేనే రంగి. మా ఇంటికాడ ఆ పద్ధతి లేదు. మా వదిలి చీమ చచ్చే వరకు ఆగదు. ఆకలి ఎత్తుందని ముందే తినేస్తాది. నేనేమీ అది పట్టించుకోను. ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. 2 గేదెలతోనే ఆమెకు సరిపోతాది. 2 గేదెలు ఎన్ని లీటర్లు పాలిస్తాయి అడిగింది జానకమ్మ. 2 8 లీటర్లు పాలిస్తాయి. ఇంటి ఖర్చంతా పాడితోనే ఎల్లగొడుతున్నావు అంది రంగమ్మ. ఏదో దేవుందయ్య, ఈ 4 ఎకరాలు, ఆ బావి చేను 2 ఎకరాలు, పాడి అదే కదన్న ఆస్తి అన్నాడు. ఆస్తులు మరీ ఎక్కువ వద్దులే. ఏదో దేవుందయ్య, ఈ 4 ఎకరాలు, ఆ బావి చేను 2 ఎకరాలు, పాడి అదే కదన్న ఆస్తి. ఆస్తులు మరీ ఎక్కువ వద్దులే అన్నా, ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి అంది రంగి. రవి నాట్లు పూర్తయి గట్టుకు చేరుకుని కడవ నీళ్లు ఉంచుకుని చేతులు కడుక్కున్నారు ముగ్గురు. రా అన్నా, భోజనం చేద్దాం అని పిలిచారు. మీరు కానివ్వండి అంటూ వెళ్ళాడు వీరయ్య. నువ్వు తినవే రంగి అంది జానకమ్మ. వద్దత్తా, ఇంటికాడ ముసలాళ్ళు చూస్తుంటారు, నే వత్తా అంటూ రివ్వును కదిలింది. రంగి ఆలోచించుకుంటూ చేనుగట్టుపోయి వెళ్తోంది. చుట్టూ పచ్చని పొలాలు, దూరాన ఉన్న చేలలో పశువులు మేస్తున్నాయి. ఈసారి వర్షాలు బాగా వచ్చాయి. పైర్లన్నీ కళకళలాడుతున్నాయి. కొద్ది దూరం చేలుగట్టును నడిచిన తర్వాత ఓ బీడు భూమిని దాటుకుని ఏరు దాటితే వస్తుంది ఊరు. ఆ ఊరు పేరు చిట్టూరు. ఏటొడ్డున మా ఊరు అనే అందరికీ తెలుసు. పెద్ద వర్షాలు వస్తే నీళ్లు ఊళ్ళోకి వస్తాయి. ఇంతవరకు ఊళ్ళోకి నీళ్లు రావడం తను చూడలేదు. అప్పటికే ఎండ ఎక్కువైంది. వీరయ్య పొలం ఊరికి చాలా దూరం. అందుకని చాలామంది రారు. గుడిసె ముందు ముసిలావిడ ఏదో అలికిడైతే, రంగా వచ్చావా అంది. వచ్చానవ్వా అంది రంగి. వాడి పొలం చాలా దూరం పోవద్దన్నాగా అన్నాడు మంచంలో ఉన్న ముసలాడు. కూలి ఎక్కువ ఇస్తానంటే వెళ్ళాను. సరేలే, ఆలస్యమైంది, బువ్వ తిందాంరా అంది రంగి. కుక్కరోకో అంటూ కోడి కూత పెట్టింది. ఆవులించుకుంటూ లేచింది రంగి. ముసలావిడ లేవబోతూ ఉంటే, పడుకో, నేను నీళ్లు జల్లి ముగ్గు పెడతాను అంది అవ్వను బలవంతంగా పడుకోబెడుతూ. పిచ్చి పిల్ల, నా మీద నీకెందుకు ప్రేమ? ఈరోజు నీకు విషయం చెప్పాలి అని పడుకుంది. కళ్ళాపు జల్లుతున్న రంగి ఆలోచనలతో మునిగిపోయింది. తన గురించి కాదు, ముసలాళ్ళ గురించి అవ్వ చెప్పే విషయం ఏమిటో కూడా తనకు తెలుసు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీరి ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఆ వచ్చేవాడు నాతో ఉండి వీరి బాధ్యత పంచుకుంటాడా? ముసలాయనకు పొలం గట్ర ఏమీ లేకపోయే, ఉన్నది ఈ గుడిసె మాత్రమే. నీళ్లు చల్లడం ఆపి ముగ్గు పెట్టడానికి నడుము ఉంచుతుండగా, అమ్మా రంగి ముసలాయన పిలిచాడు. రంగి ముగ్గేసి, వస్తున్నా తాతయ్య అంది. ముసలాయన దగ్గరికి వెళ్లి లేవనెత్తి నీళ్ల చెంబు చేతికిచ్చింది. నీళ్లు పుక్కిలిస్తూ కొద్దిగా దగ్గాడు.
కూర్చో అన్నాడు. జేబులోంచి 500 రూపాయల నోట్లు తీసి, నవమికి మన ఊళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, ఇందా ఓ మంచి చీర కొనుక్కో అందించాడు. ఎన్నాళ్ళ నుంచి దాచిపెట్టాడో గాని నోట్లు బాగా ముడతలు పడ్డాయి. రంగి ఆ నోట్లు విప్పుతూ, ఎందుకు తాతయ్యా అంది. ఎందుకేంటే, పింఛన్ డబ్బులు ఈ నెల మంజూరైనవి, 2000 చిల్లర ఇచ్చి వెళ్ళాడు ఆ నౌకరి. ఈ డబ్బంతా నీకేగా. మీ అయ్య అమ్మ ఆ మాయదారి రోగంతో చనిపోకపోతే నీ బతుకు బాగుండేది అంటూ నిట్టూర్చాడు. అదే వద్దంది. ఇప్పుడు నాకేమైంది, మీరున్నారుగా. మేమెన్నాళ్ళు నిన్ను ఎవరో ఒకరి చేతిలో పెడితే మా మనసు బాగుంటది అన్నాడు దగ్గుతూ. రంగీ అంటూ వచ్చింది అవ్వ. మన పక్క ఊర్లో అంజిగాడు పెదరెడ్ల దగ్గర పనికి కుదిరాడు. అంజిగాడు బాగుంటాడే, ఆ సంబంధం బాగుంటుంది. మీరు మేము ఉండడానికి ఓ ఇల్లు అన్ని రెడ్డే చూసుకుంటాడట. నిన్న ఆ అంకమ్మ చెప్పింది. ఏమంటావ్? ఆ బూషిరెడ్డేనా? ఆడ పని చేస్తే అంతే, ఆ రెడ్డి భార్యను చంపిండు అని అందరికీ తెలుసు. వాడు ఎట్టటి వాడైతే ఏ, అంజిగాడు మంచోడే, అమాయకుడు. అంజి మంచోడే, కాకపోతే రెడ్డి ప్రవర్తన నాకు నచ్చదు. వికిలి చేష్టలు ఎక్కువ. ఈ సంబంధం నాకొద్దు. మరి అలాగే ఉంటావా? ఎప్పుడో ఒకసారి చేసుకుంటా లేవే అంటూ పైకి లేచింది. ఎప్పుడు చేసుకుంటావు? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి. ఈ ఊరికి వరదలు వస్తాయని సరైన దారి లేదని మడిగట్లపై నడిచి ఏరు దాటి ఊర్లోకి వచ్చే వరకు ఏట్లో నడవాలని మన ఊరికి ఎవరు పిల్లను గాని పిల్లగాని గాని ఇయ్యడం లేదే మరి. ఆ మన ఊరికే దర్జాగా ఉంది, ఏటొడ్డునుంది. మన ఊరికి ఉన్న పేరు ఈ చుట్టుపక్కల ఏ ఊరికి ఉంది చెప్పు? చిట్టూరు ప్రజలు అన్నదాతలు అంటారు. ఏ వేళైనా మన ఊళ్ళో ఏ ఇంటికి వెళ్ళినా అన్నం పెడతారు. నువ్వేమి దిగులు పడకు. నా ఊరును మమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను. ఇక నా పెళ్లి మాట ఎత్తొద్దు. అరుగుపోయిన ఊరేసిన మిరపకాయలు ఎండేస్తూ, నీ ఇష్టమే రంగి నిట్టూర్చింది అవ్వ. ఉదయాన్నే స్నానం చేసి గోడకు వేలాడదీసిన ఒక పక్క పగిలిపోయిన అద్దంలో తల దువ్వుకుని స్టిక్కర్ బొట్టు పెట్టుకుంది. గబగబా పొయ్యిలో పుల్లలు పెట్టి అన్నం వండింది. అన్నం అయ్యాక పప్పు చేసి కాస్త తట్టు తీసింది. ముసలాడికి వేడివేడి అన్నం పప్పు క్యారియర్లో వేసుకుని, అవ్వా నేను పెద్దబావ జైని కాడికి వెళ్తున్నాను, నేను అక్కడే భోజనం చేస్తాను, నా కోసం మీరు చూడకండి అంటూ ముసలాడికి పప్పు తెట్టు తీశాను, ఆ గిన్నెలో ఉంది వేయి అంది. అప్పుడే గుడిసె దాటుతూ ఉంటే అంకాళమ్మ ఎదురొచ్చింది నవ్వుతూ. రా అత్త కూర్చో కంచం వంచుతూ. విషయం చెప్పేవా అంది ముసలమ్మ వైపు చూసి. దాన్నే అడుగు అంది అవ్వ. అంకాళమ్మ అంజిగాడి విషయం చెబుతూ ఉంటే, అత్త నాకు ఆ సంబంధం వద్దు, నన్నేమీ బలవంతం చేయొద్దు. అది కాదే, ఆ ఊళ్ళో నువ్వు ఈ ముసలాళ్ళు అందరూ ఒకే చోట ఉండొచ్చు. 15,000 కట్నం ఇచ్చి పప్పన్నాలు పెడితే చాలంది. 15,000? గుండె దడదల్లాడింది రంగికి. అంజిగాడికి అది కూడా ఇష్టం లేదు, వాళ్ళ అమ్మే లెక్క అడుగుతోంది అంది అంకాళమ్మ. ముసలాడు ఆ మాట విని, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? ఈ గుడిసి నమ్మినా అంత డబ్బు రాదు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది. ముందు రంగిని అడుగు. అండాళమ్మ వైపు చూసి రంగి మాత్రం ససేమరా అంది. నా మాట వినవే, వాడు చాలా మంచోడు. అత్త నేను పెద్దబాబు గారికి వెళ్తున్నాను, ఈ ఏటొడ్డిన నన్ను ఊరు వదిలి ఎక్కడికి పోను, అయినా నాకే సంబంధం వద్దు అంటూ విసవిస వెళ్ళింది. మధ్యాహ్నానికి కంకులు ఏరడం పూర్తయింది. భోజనం అయ్యాక వీరయ్య రంగి కూలిస్తూ, మన ఊళ్ళో నవమికి రాములవారి గుడికి సున్నం వేయాలా, వస్తావా రంగి? రాములవారి గుడికి సున్నం అనగానే, తప్పకొస్తాను, నువ్వు కూలి ఇచ్చినా ఇవ్వకున్నా సరే అంది సంతోషంగా. కూలి ఇవ్వకపోతే దేవర కొడతారే, న్యాయంగా నీకు రావాల్సింది ఇత్తా. ఎప్పుడు మొదలు పెడతావన్నా? ఇవాళ శనివారం, బుధవారం నుంచి మొదలు పెడదాం. నేను వస్తానన్నా, అటే వెళ్తున్న రాములూరికి సీతమ్మూరికి దండం పెట్టుకుని ఇంటికి పోతా. నీ పెళ్లి త్వరగా జరగాలని మొక్కుకోవే అన్నాడు నవ్వుతూ. పో అన్నా. గుడి చాలా పాతది. సున్నం వెలిసిపోయి గోడలు రూపుమారాయి. గుడిలో మిణుకు మిణుకుమంటూ చిన్న దీపం వెలుగుతోంది. దండ ఎప్పటితో వాడిపోయింది. ప్రతి శనివారం పాపయ్య దీపం పెట్టి శుభ్రం చేసి వెళ్తూ ఉంటాడు. రంగి కళ్ళు మూసుకుని మనసులో ఇలా అనుకుంటోంది. అందరూ సంతోషంగా ఉండాలి, నేను ఈ ఏటి ఒడ్డు ఊరు విడవకుండా చూడు. ఇంతలో ఎవరో వచ్చిన చప్పుడైంది. వెనక్కి తిరిగి చూసింది రంగి. ఓ 25 ఏళ్ల యువకుడు కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెడుతూ కనిపించాడు. తెల్ల షర్టు ప్యాంటు వేసుకున్నాడు. టక్కు చేసుకున్నాడు. తెల్ల కోటు ధరించాడు. పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. ఏదో ప్రార్థించుకుని కళ్ళు తెరిచాడు. ఎదురుగా రంగి చామనఛాయ రంగు, గుండ్రటి మోము, చెవులకు చిన్న రింగులు, ముక్కుకు ఓ పుడక ఉన్నంతలో చక్కగా ఉంది. రంగిని తదేకంగా చూస్తున్నాడు. ఎవరు బాబు మీరు?
ఆ మాటకు ఉలిక్కిపడి, నా పేరు బాబు కాదు రాము అన్నాడు. పక్కనున్న బ్యాగ్ తీసుకుంటూ, ఎక్కడికి వెళ్ళాలి? అతను పలకలేదు. చిరునవ్వు నవ్వాడు. మౌనంగా ఇద్దరూ నడుచుకుంటూ 7 మెట్లు దిగుతున్నారు. పలకరేం బాబూ? అదిగో బాబునే అనొద్దో, రాము అని పిలువు. రాముగారు, ఎవరు మీరు? నేను పశువుల డాక్టర్ను. ఈ ఊరికి పశువులకు వైద్యం చేయడానికి వచ్చాను. గుడి వెలుపలికి వచ్చాక అక్కడే నిలబడి నా కోర్సు అయిపోగానే ఈ మారుమూరు పల్లె ఎంచుకున్నాను. అనారోగ్యంగా ఉన్న పశువులకు వైద్యం చేసి రిపోర్ట్లు ప్రభుత్వానికి పంపాలని స్వచ్ఛందంగా వచ్చాను అని అతను చెబుతున్నాడు. మూగ పశువులకు వైద్యం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుంది అన్నాడు. రంగి ఆకాశం వంక చూసి, ఈ ఊళ్ళో ఎక్కడుంటారు? ముందే ఇల్లు చూసుకున్నా గాని ఇంకా యజమాని బాగు చేయించలేదు. ఈ 4 రోజులు ఎక్కడో ఓ చోట తలదాచుకుంటే తర్వాత సరి. అమ్మ నాన్న? అతను నిట్టూర్చాడు. ఎవరూ లేరు. నేను అనాథను. అనాథాశ్రమంలో ఉండి చదువుకున్నాను. అతను చెబుతూ ఉంటే కళ్ళలో కన్నీటి చార కనిపించింది. అది గమనించిన రంగి, క్షమించురాము, నీ మనసు బాధ పెట్టాను. అలా మాట్లాడుకుంటూ రోడ్డెక్కారు. అప్పుడే దుబ్బన్న ఎడ్లుబండి తోలుకుని ఎదురొస్తున్నాడు. ఓ ఎద్దు మాటిమాటికి తలాడిస్తూ విదిల్చుతోంది. ఆ ఎద్దును నిశితంగా గమనించాడు. కాడి మోపి మోపి ఎద్దు మెడ వాచింది. రక్తం చీము కారుతోంది. ఈగలు వాలుతున్నాయి. బాధగా అది మెడ విదిల్చుతోంది. ఆగాగు అన్నాడు రాము బండికి ఎదురొచ్చి. అర్థం కాక దుబ్బన్న బండి ఆపాడు. రాము ఆ ఎద్దు మెడపై చేయి వేశాడు. తల విదిల్చింది బాధగా. ముందు కాడి విప్పు. దుబ్బన్న చేతులు కట్టుకుని, ఎందుకు బాబూ అన్నాడు. రంగి, ఎవరు అన్నాడు. ఇలా చూడు, దాని మెడ వాచి ఉంది. రక్తం చీము కారుతోంది. ఎంత బాధ ఉంటుందో చూశావా? అలానే బండి కట్టావు. అతని మాటలలో కొద్దిగా కటువు. పసరు పూశాను అన్నాడు దుబ్బన్న కాడి విప్పుతూ. రంగి ఆసక్తిగా వింటోంది. దుబ్బన్న ఎద్దు కాడి విప్పి పక్కనే చెట్టు కట్టాడు. తన చేతిలోని బ్యాగ్ రంగికి ఇచ్చాడు రాము. ఆ ఎద్దుని తట్టర్చి మెడ దగ్గర మెల్లమెల్లగా ఒత్తాడు. బుడుంగుమని రక్తం, చీము, పురుగులు వచ్చాయి. చూశావా, పురుగులు పడ్డాయి. రంగి దూది అందించింది. గాయం మెల్లగా తుడిచాడు. ఆయింట్మెంట్ అందుకో అన్నాడు రంగిని. రంగి ఆయింట్మెంట్ అందించింది. మెల్లగా గాయానికి రాశాడు. మందు సాంత్వన ఇచ్చిందేమో, ఎద్దు తల ఆడించడం మానేసింది. ఇక కాసేపు ఉండి తీసుకెళ్ళు. ఈ మందు రోజు పట్టించు అన్నాడు. అలాగే బాబూ అన్నాడు దుబ్బన్న కృతజ్ఞతలుగా. రంగి బ్యాగ్ సర్ది, పదబాబు అని నాలిక కరుచుకుని, రాము అంది. ఇద్దరూ రోడ్డెక్కారు. ఈ ఊర్లో నేను చేసిన మొదటి వైద్యం ఇది అన్నాడు చుట్టూ చూస్తూ. రోడ్డుకి ఇరువైపులా పొద్దుతిరుగుడు చేలు చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి. పసుపచ్చటి పతకాలు ఆ చేలకు అందాన్నిస్తున్నాయి. ఓ చోట వేప చెట్టు, ఆ చెట్టు చుట్టూ అరుగు కనిపిస్తే ఆగాడు. రంగి, ఆ బ్యాగ్ ఇవ్వు అన్నాడు అక్కడ కూర్చుని. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇక్కడ వద్దు, చీకటి పడుతోంది. ఎలా ఉంటారు? ఎలా ఉంటానేమిటి? రగ్గుపరుచుకుని పడుకుంటాను. చిన్నప్పటి నుంచి కటిక నేలపై పడుకున్నా. ఇప్పుడు ఈ చల్లటి అరుగు దొరికింది. బ్యాగ్ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. రంగికి ఆశ్చర్యం కలిగింది. చదువుకున్న వ్యక్తి, పైగా డాక్టరు, అక్కడే ఉంటానంటే బాధ కలిగింది. వద్దు రాము, మా గుడిసెకు పోదాం రా. రాను అన్నాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అక్కడే కూలబడింది రంగి. నాకు ఇది అలవాటే, ఇష్టం కూడా. రంగి, నీకోసం అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళ్ళు. నాకు అమ్మా నాన్న లేరు, మీలానే. ఆ మాటకు సూటిగా రంగి కళ్ళలోకి చూశాడు. చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. మా అమ్మ తల్లిదండ్రులే నాకు తోడుగా ఉన్నారు. వాళ్లకు అనారోగ్యం. ఈ రోజో రేపు వాళ్ళు కూడా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. సారీ, క్షమించు అంటూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడు. రండి వెళ్దాం, ఎప్పుడు తిన్నారో ఏమో. పదండి, మా ముసలోళ్ళు ఎదురు చూస్తుంటారు. అప్రయత్నంగా అతని చేయి పట్టి లేపింది. సరే అంటూ రంగిని వెంబడించాడు. మసక మసక చీకట్లు అలుముకుంటున్నాయి. ఓ గొర్రెల మంద అడ్డు వచ్చింది. శివన్న గొర్రెలు తోడుతూ, ఏంటి రంగి, ఇవాళ ఇప్పటి వరకు ఉన్నావు? ఎవరైనా? రాముని గుడికి వెళ్ళాను, ఆలస్యమైంది మామా. ఈయన పశువుల డాక్టర్ అంది. ఓ అలాగా, దండాలు బాబు. మా గొర్రెలకు ఏమైనా వ్యాధి ఉందేమో పరీక్ష చేయండి బాబు అన్నాడు. సరే, రేపు నీ మంద దగ్గరికి వచ్చి చూస్తాను. ఆ వ్యక్తి భుజం తట్టి చెప్పాడు. ఇంతటి ఆప్యాయత, పలకరింపు ఈ కాలంలో ఎవరికుంది అనుకుంది రంగి. ఇంటి పాక తడికి తెరుస్తూ ఉంటే అలికిడయింది. వచ్చావా అంది ముసలమ్మ. ముసలాడికి జ్వరం వచ్చిందే, ఏదో ఆ పప్పు తట్టు కాస్త తిని పడుకున్నాడు అంది. రండి, ఈ మంచంపై కూర్చోండి అంటూ చెదిరిన రగ్గు సర్దింది. మిణుకు మిణుకుమని వెలుగుతున్న లాంతరు వత్తి పెంచింది. ఎవరే
అంది ముసలావిడ. పశువుల డాక్టర్. ముసలాయన దగ్గుతుంటే మంచం దగ్గరికి వెళ్ళాడు రాము. చేయి పట్టుకుని చూశాడు. కాలిపోతూ ఉంది. ఆ స్పర్శ తగలగానే ఎవరూ అంటూ లేవబోయాడు. నా పేరు రాము, పశువుల డాక్టర్ని, మీరు పడుకోండి. నా దగ్గర జ్వరం, దగ్గు మాత్రలున్నాయి. ఆ బ్యాగ్ అందుకో రంగి అన్నాడు. రంగి బ్యాగ్ అందుకోగానే మాత్రలు తీసిచ్చాడు. రంగి మంచినీళ్ళు తీసుకొచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా మాత్రలు నా దగ్గర ఉంచుకుంటాను. ఇవి తీసుకో తాత, ఉదయాన్నే తగ్గిపోతుంది. తాత ఆ మాత్రలు మింగి, అన్నం తిన్నావా నాయనా? తింటాళ్లే, నువ్వు పడుకో. రంగి వైపు చూశాడు రాము. రంగి ఓ చాప్ పరిచి పింగాణి తట్టలో అన్నం, పప్పు వేసింది. రండి భోజనం చేద్దాం. మరి నువ్వు అన్నట్టు సైగ చేశాడు. నువ్వు తినవే రంగి అంది అవ్వ. అట్టగే. రాముకు ఎదురుగా కూర్చుంది రంగి. రాము భోజనం చేస్తుంటే గమనిస్తోంది. చక్కగా కలుపుకుని తింటున్నాడు. పప్పు చాలా బాగుంది. రంగి తినకపోవడం చూసి తిను అన్నాడు. మీరు తింటుంటే కడుపు నిండిపోయింది, ఇంకాస్త పప్పు వేయినా అంటూ తన కంచంలోని తీసివేసింది. అయ్యయ్యో నీకో అన్నాడు. నువ్వు తింటే చాలు అంది. రాము పప్పు అన్నం కలిపి ఇందా తిను అంటూ నోటికి అందించాడు. రాము ఒక్కో ముద్ద అందిస్తుంటే తృప్తిగా తింటోంది రంగి. భోజనాలు అయ్యాక ఓ మంచంపై బొంత వేసి ఇక్కడ పడుకోండి, నేను కింద పడుకుంటాను అంది పక్క పరుస్తూ. రంగి మంచంపై పక్క వేస్తూ ఉంటే అలానే చూస్తున్నాడు రాము. పేదంటి పిల్ల, అణకువరాలు, మంచి మనసుంది. మంచం మీద వాలుతూ ఆ రాత్రంతా రంగి గురించి ఆలోచనతో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం రంగి ఇంటి ముందు కోలాహలం. ఆ రోజు ఆదివారం. ఒకరు ఎద్దును, మరొకరు ఆవును, ఇంకొకరు పిల్లి, కుక్క, కోళ్లు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకొచ్చారు. వాళ్ళను చూడగానే నవ్వు వచ్చింది రంగికి. రాము గుడిసె ముందు బయటకు వచ్చి అరుగు బయట కూర్చున్నాడు. దండాలు బాబు అన్నారు జనాలు. ఒక్కొక్కరిని క్యూలో నిలబెట్టి వాళ్ళ జంతువులను పరీక్షలు చేస్తున్నాడు. రంగి నా బ్యాగ్ ఇటు తీసుకురా అన్నాడు. రంగి బ్యాగ్ తెచ్చి అక్కడ పెట్టింది. వాళ్ళలో ఓ ఆవిడ అన్న మాట రంగికి వినపడింది. మనువాడిందా? ఆమె వైపు చూసి వెళ్ళింది రంగి. అలా 3 రోజులు రంగి ఇల్లు పశువుల ఆసుపత్రి అయింది. రంగి ఇంట్లోనే డాక్టర్ ఉండడంతో, రంగి 3 రోజుల నుంచి పనికి పోకపోవడంతో ఊళ్ళోని వారి మాటలు రాము గ్రహించాడు. ఆ రోజు బుధవారం. గుడికి సున్నం వేయాలని వెళ్ళింది. అదే సమయానికి అక్కడ ఉన్నాడు వీరయ్య. రంగిని చూడగానే, రంగమ్మ, జానకమ్మ వస్తామని రాలేదు, నీకోసం ఎదురు చూస్తున్నా, నువ్వు ఒక్కదానివే వేస్తావా అన్నాడు. ఎంతసేపు అన్నా, సాయంత్రానికంతా అయిపోతుంది అంటూ గోచెగ్గట్టింది. వీరయ్య సున్నం బకెట్ అందిస్తూ, అవును రంగి, నీ ఇంటికి డాక్టర్ వచ్చాడంట, ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడుంటాడు? మా గుడిసెలేనా అన్నా అంటూ చకచక సున్నం జాడిస్తోంది. చాలా మంచోడన్నా, నా మాదిరే ఎవ్వరూ లేరు, చదువుకున్నాడు. అందుకే కదే డాక్టర్ పని ఇచ్చిండు. అది పెళ్ళయిందా? కాలేదన్నా అంటూ గోడకు సున్నం కొట్టడం అయిపోగానే గర్భగుడిలోకి వెళ్ళిపోయింది. రంగి ఏదండి అన్న రాము మాటలతో వెనక్కి చూశాడు వీరయ్య. గర్భగుడిలో ఉన్న రంగికి ఆ మాట వినపడలేదు. వీరయ్య రాము చేతులు పట్టుకుని, చాలా మంచిది బాబు, ఈ పిల్లకి ఎవరూ లేరు, మంచి కష్టజీవి, నా చేతుల మీదుగానే మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. ఆ మాట రంగి చెవిన పడింది. ఎవరి పెళ్ళన్నా అంది. అక్కడే రామును చూసింది. అతడి ముఖం వివర్ణమైంది. అనుకోని ప్రశ్నకి ఏం బదులు ఇవ్వాలో అర్థం కావడం లేదు. రంగి మీద కలిగిన భావన ఇంకా ఏం స్పష్టం కాలేదు. ఆమె మంచితనాన్ని, బోళాతనాన్ని రాము ఇష్టపడుతున్నది నిజమే, కానీ పెళ్లి అనేంత... ఇలా ఆలోచనలో పడిపోయాడు. రంగి విషయం గ్రహించింది. ఓ, రాముగారి పెళ్లి గురించా? అవును, మీ చుట్టాల పిల్ల పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం ఏదో చేస్తోందటగా, ఆ సంబంధం ఏదో కలపరాదు, రాముగారి తరఫున నేను మాట్లాడతాను అని కిలకిలా నవ్వింది. రాము అయోమయంలో పడిపోయాడు. కొన్ని క్షణాలకే తన పనిలో తాను పడిపోయిన రంగి వైపు తదేకంగా చూస్తూ అలా నిలబడిపోయాడు. మీరింతవరకు ఏటి ఒడ్డిన మా ఊరు కథ విన్నారు. రచన శ్రీ కనుమ ఎల్లారెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2020 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ప్రజాశక్తి ఆదివారం పత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.